హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ లవర్స్ కి కాస్త స్టఫ్ దొరికే ఎపిసోడ్స్ అంటే నామినేషన్స్. మరి ఈ రోజు నామినేషన్స్ లో ఏం జరిగిందో చూద్దాం రండి. సుమన్ శెట్టి వర్సెస్ సంజన. నేను సుమన్ శెట్టి గారిని నామినేట్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే ఆ రోజు నా ఫ్యామిలీ గురించి అందరూ మాట్లాడారని కూర్చొని ఏడ్చాను. కనీసం నా కన్నీళ్లు కూడా ఇంకా డ్రై అవ్వలేదు. అప్పుడు సుమన్ గారు వచ్చేసి మేం 9 మంది కాదు 8 అంటూ నవ్వారు. అలానే మీరు నా గేమ్ చూసుంటారు సుమన్ గారు. నేను ఎవరిని పర్సనల్ గా తొక్కలేదు. మీరు ఇది చేసినా కూడా ఒక్కసారి కూడా వచ్చి సారీ చెప్పలేదు. మీకు తెలుసు నన్ను హర్ట్ చేశారని, అయినా కూడా సారీ చెప్పలేదు. అలానే కెప్టెన్ గా మీకు ఇచ్చిన ప్యాకెట్స్ లో ఒక్కటైనా త్యాగం చేయండి, సిస్టర్ గా అడుగుతున్నాను అన్నా కూడా లేదు నేను ఇవ్వను అన్నారు. అలా ఆయన దగ్గర నుంచి ఎలాంటి ఎమోషన్స్ రాకపోవడం నాకు చాలా హర్ట్ అయింది. నాకు పర్సనల్ గా మీ మీద ఏం లేదు. మీరు నాకు బయట కూడా తెలీదు. నేను ఏం పర్సనల్ అటాక్ చేయలేదు అంటూ సంజన చెప్పింది. ఇక ఈ పాయింట్ కి సరిగా సమాధానం ఇచ్చాడు సుమన్ శెట్టి. అయితే ఇంతమంది మిమ్మల్ని దొంగ అన్నా కూడా మీకు కోపం రాలేదు. కానీ నేను అన్న ఆ 9వ మెంబర్ మీరే అని మీరెలా ఫిక్స్ అవుతున్నారు? నేను అవ్వచ్చు కదా ఆ 9వ మెంబర్, మరి మీరెందుకని ఫిక్స్ అవుతున్నారు అంటూ సుమన్ శెట్టి అడిగాడు. దీనికి ఏం చెప్పాలో తెలియక మీరు మాట తిప్పుతున్నారు అంటూ సంజన అంది. ఏం తిప్పాను? నేను అడిగిన దానికి చెప్పండి, లేదంటే నేను పెయింట్ రాయించుకోను. నాకు ఇష్టం లేదు. తప్పు చేస్తున్నారు మీరు అంటూ సుమన్ శెట్టి అన్నాడు. ఈ పాయింట్ కి ఆన్సర్ చెప్పకుండా సంజన ఏదేదో మాట్లాడింది. మీరు చాలా సీనియర్ ఆర్టిస్ట్, మీరు వస్తే రాస్తాను అని సంజన అంది. నేను అందుకే మేడం అంటున్నాను, నాకంటే పెద్దవారు కాబట్టి అందరినీ ఇక్కడ చెల్లెళ్ళు అంటున్నా, పెద్దవాళ్ళైతే అన్నయ్య అంటున్నా అంటూ సుమన్ శెట్టి కౌంటర్ ఇచ్చాడు. మీరు ఎంత తొందరగా రాయించుకుంటే అంత మర్యాద మిగులుతుందండి అంటూ సంజన మాట వదిలింది. దీనికి రీజన్ ఏంటి మేడం అని సుమన్ శెట్టి మళ్ళీ అడిగాడు. అయినా నాగార్జున గారు వీకెండ్ లో వచ్చి ప్రతి ఒక్కరూ దొంగలే అని చెప్పేశారు కదా అని సంజన అనగానే, మొదలైంది మీ దగ్గర నుంచే మేడం దొంగ అంటూ సుమన్ శెట్టి చురకలంటించాడు. రాయండి రాయండి అంటూ సుమన్ శెట్టి అంటుంటే, లేదు అరవకండి అంటూ సంజన అంది. నేను అరవట్లేదు, నా వాయిసే ఇంత బేస్ వాయిస్ అంటూ సుమన్ శెట్టి కామెడీ చేశాడు. మీ అరుపులకి ఎవరు భయపడరు అని ఆయన సంజన అంటే, రాయండి మేడం టైం వేస్ట్, కాలు నొప్పెడుతున్నాయి అని సుమన్ శెట్టి అన్నాడు. లేదు రాయనండి అని సంజన అనగానే, రాయరంట బిగ్ బాస్ అంటూ సుమన్ శెట్టి వెనక్కి వెళ్ళిపోయాడు. ఓపికతో ఉండండి, అప్పుడే రాస్తాను, మీ బిహేవియర్ వెరైటీగా ఉంది అని సంజన లాగ్ చేసింది. అంతే మేడం, ఇలాగే ఉంటాను. మీరు తప్పు రీజన్ చెప్తున్నారు, అందుకే ఇలా ఫైర్ అవుతున్నాను మేడం అంటూ సుమన్ శెట్టి అన్నాడు. ఇక పెయింట్ రాసిన తర్వాత హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అంటూ కామెడీ చేశాడు. ఇలా నామినేషన్ ప్రక్రియ ముగిసేసరికి మొత్తం 7 సభ్యులు లిస్ట్ లో చేరారు.